నిజామాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కిలా. నిజాం కాలంలో నిర్మించిన కిలా చారిత్రాత్మక కట్టడంగా పేరు పొందింది. నిర్వహణ లోపంతో శిథిలావస్థకి చేరింది. కట్టడం ఎప్పుడు కూలిపోతుందోనని పర్యాటకులు భయపడుతున్నారు. ఇందూరులోని ఖిల్లా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించారు నిజాం పాలకులు. నగరంలోని గుట్టపై ఉన్న ఖిల్లా చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది. ఖిల్లా లోపలికి వెళ్లేందుకు పెద్ద ముఖద్వారం ఉంటుంది. దీనిపై 2 పెద్ద పులుల చిహ్నాలు, మంటపాలు ఉన్నాయి. ఈ ముఖద్వారం గోడలపై పిచ్చి మొక్కలు, పెద్ద వృక్షాలు మొలవడంతో బీటలు వారాయి. గోడలకు పగుళ్లు ఏర్పడి పలుచోట్ల ధ్వంసమయ్యాయి. మంటపాలు, గోడలు ఎప్పుడు కూలిపోతాయోనని భయపడుతున్నారు స్థానికులు, పర్యాటకులు. మన ప్రపంచ పరిస్థితి చెందిన ఆ కిల్లా రామాలయాన్ని బాగుపరిచే పరిస్థితి లేదు. ఇవాళ శిథిలావస్థకు చేరుకుంటుంది. అక్కడ ఈ ప్రాంతంలో రాజ్యం చేస్తున్న వ్యక్తులు ఒక్కసారి అక్కడ విజిట్ చేసుకుంటే ఏ రకంగా ఇదైతుందో పరిస్థితులు ఉంది. శిథిలావస్థలు ఉండి ఎవరైతే మనందరికీ భవిష్యత్ తరాలకు ఇది మన కోసం జైల్లో పడ్డ వ్యక్తులది, మన కోసం పోరాడిన వ్యక్తులది, మన చరిత్రను, తెలంగాణ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలిసిన అలాంటి పెద్ద మహానుభావుల యొక్క చరిత్రను ఇవాళ చరిత్ర పూటాలు లేకుండా అయ్యే పరిస్థితి ఉంది. కిల్లా ముఖద్వారం లోపల నుంచి 1/2 కిలోమీటర్ వరకు వెళ్తే జైలు ఉంటుంది. నిజాం కాలంలో నేరస్తులను ఇక్కడే బంధించేవారు. ఈ జైలు గదులు విశాలంగా ఉంటాయి. గట్టి ఇనుముతో చేసిన తలుపులున్నాయి. జైలు గదుల మధ్యలో పోలీస్ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని జైలును పరిశీలించేవారు నిజాం పాలకుల సైనికులు. ప్రస్తుతం ఈ జైళ్ల తలుపులు పాడయ్యాయి. తలుపులకుండే ఇనుప చువ్వలు, గొల్లాలు విరిగిపోయాయి. కొన్ని తలుపులు మాయమయ్యాయి. గోడలపై చెట్లు పెరగడంతో పగుళ్లు ఏర్పడ్డాయి. కిటికీలు ధ్వంసమయ్యాయి. వానకు నాచు పేరుకుపోయి గోడలన్నీ నల్లగా మారాయి. ఆ కోటలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల అసంటి వారు కూడా వాటిలో ఉండి మంచి మంచి కవిత్వాలు రాసి చేయడం జరిగింది. కనీసం దాన్ని ఏదైతే ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారం కూడా గూలిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ పురాతన కట్టడం అనేది మన ముందు తరాల వాళ్ళకి ఏందనేది తెలియాలి. దాన్ని మ్యూజియం చేస్తానన్నారు, దాశరథి గారి మ్యూజియం అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆ ఊస ఎత్తడం లేదు. నిజామాబాద్ ఖిల్లా జైల్లో అప్పట్లో కవి దాశరథి కృష్ణమాచార్యులను నిర్బంధించారు నిజాం పాలకులు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చేలా కవితలు, గేయాలు రాయడంతో దాశరథిని ఆనాటి సర్కార్ నిర్బంధించింది. ఆయన ఉన్న జైలు గోడపై నా తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు దాశరథి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయనను బంధించిన గదిని దాశరథి స్మారక మ్యూజియంగా మార్చుతామని ప్రకటించిన గత సర్కార్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీంతో ఆయన జ్ఞాపకాలు, గుర్తులు చాలా వరకు చెరిగిపోయాయి. దాశరథిని బంధించిన జైలు గది కూలిపోయే దశలో ఉంది. మ్యూజియం మాదిరిగా తయారు చేసి రామ మందిరాన్ని కానీ, మరి దాశరథి గారిని కానీ, మరి మహాకవి తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి అటువంటి దాన్ని చేస్తా అని ప్రగల్భాలు పలకడమే జరిగింది. మరి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న నాదుడే లేదు. మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ కిల్లా రామాలయంలో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా మరి ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్తున్నటువంటి సందర్భం. శిథిలావస్థకు చేరిన నిజామాబాద్ ఖిల్లాలోని జైలును కాంగ్రెస్ సర్కారు పునరుద్ధరించాలంటున్నారు స్థానికులు, చరిత్రకారులు.